ఒక పెద్ద కొండ మీదకు ఒక బస్సు ప్రయాణం చేస్తుంది. అందులో చాలా మంది కూర్చొని ఉన్నారు. ఆ బస్సు కొండ పైకి ఎక్కేటప్పుడు బ్రేక్ ఫెయిల్ అయిపోయి కొండ మీద నుంచి కింద పడిపోతుంది. ఆ బస్సులో ఉండే మనుషులంతా కింద పడి చనిపోతారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఆ బస్సులో నుంచి కింద పడేటప్పుడు ఆ కొండ మధ్యలో ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కొమ్మను పట్టుకొని ఏలాడుతూ ఉంటాడు. ఏలాడుతూ ఆ పరమేశ్వరుణ్ణి అల్లా నన్ను కాపాడు, అల్లా నన్ను కాపాడు, అల్లా నన్ను కాపాడు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇది విన్న ఆ అల్లా సుబ్హానహు తఆలా దైవదూతలతో అంటాడు, పోయి ఆ వ్యక్తిని కాపాడండి. దైవదూతలు అంటారు, ఓ అల్లా, ఇతను ఎప్పుడు ఇతని జీవిత కాలంలో నీ మీద నమ్మకం కలిగి లేడు. ఏ పని చేసినా ఆ పని జరగదు అనే ఒక ఉద్దేశంతోనే ఉంటాడు. ఇప్పుడు పిలిచినా కూడా ఇది ఉత్తికే పిలుస్తున్నాడు, నీ మీద ఇతనికి ఎటువంటి నమ్మకం లేదు అని అంటారు. అప్పుడు అల్లా సుబ్హానహు తఆలా పరీక్షించే నిమిత్తం ఆ వ్యక్తితో అల్లా నన్ను కాపాడు అనగానే, ఓ నా దాసుడా, ఏమిటి నీ బాధ అని అడుగుతాడు. ఓ అల్లా, నాకు కుటుంబం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు. నేను బస్సులో నుంచి పడిపోతూ ఈ చెట్టు కొమ్మని పట్టుకున్నాను. ఈ కొమ్మగాని ఇరిగిపోయినా, నేను జారి పడిపోయినా నేను చనిపోతాను. దానికోసం ఓ అల్లా నన్ను కాపాడు అంటాడు. ఆ అల్లా సుబ్హానహు తఆలా తప్పనిసరిగా నేను కాపాడుతాను నా దాసుడా. అయితే నువ్వు పట్టుకొని ఉన్న ఆ కొమ్మను నీ 2 చేతులు వదిలేయి, అప్పుడు నేను నిన్ను తప్పనిసరిగా కాపాడుతాను అంటాడు. అయితే ఆ వ్యక్తి కింద వైపు చూసే లోపలి చాలా లోతుగా ఉన్న ఆ కొండ తన 2 చేతులు వదిలేసి ఎక్కడ జారి పడిపోయి చనిపోతానన్న భయంతో, భలే చెప్పేవల్లా, నేను ఈ 2 చేతులు వదిలేస్తే నువ్వు నన్ను కాపాడుతావా అని అంటాడు. అలా ఉంది ఈ కాలపు ప్రజల యొక్క నమ్మకము. అల్లానే కాపాడుతాను వదిలేయిరా అంటే, నేను ఈ చేతులను వదిలేస్తే కిందపడి చచ్చిపోతాను అని వాడి నమ్మకం. అల్లానే వాడిని వదిలేయిరా, నేను నిన్ను కాపాడుతాను అన్నా కూడా అతను వదలటం లేదు. అంటే అల్లా మీద చాలా నమ్మకం తక్కువ ఉంది. రంజాన్ నెలలో ఉపవాసాలు ఉంటున్నాం, కానీ దువా చేసేటప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎందుకంటే మా దువాలను అల్లా సుబ్హానహు తఆలా స్వీకరిస్తాడో లేదో, ఎందుకంటే మేము ఈ ఇహలోకంలో పాపాలే ఎక్కువ చేస్తున్నాం, మేము పాపాత్ములం, మా దువాలను అల్లా స్వీకరిస్తాడా అనే ఒక ఉద్దేశంతో ఎంతో మంది అల్లా వద్ద దువాలు చేయటం లేదు. అంతేకాకుండా ఇంకా దువా చేసేటప్పుడు నమ్మకం చాలా తక్కువగా కలిగి ఉంటాము. ఓ సోదరులారా, అల్లా మీద దృఢంగా నమ్మకం పెట్టండి. మీరు చేసే దువాలను అల్లా సుబ్హానహు తఆలా తప్పనిసరిగా స్వీకరిస్తాడు అని అనుకోండి. అప్పుడు దువా చేయండి. ఇన్షాల్లా అల్లా సుబ్హానహు తఆలా మన అందరి దువాలను స్వీకరిస్తాడు. అల్లా సుబ్హానహు తఆలా మన అందరి దువాలను స్వీకరించాలని ఆ అల్లాతో ప్రార్థిస్తున్నాను. ఆమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.